చాలా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించినాడు. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి, ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించండి అని చెప్పినాడు. ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులే ఈనాడు కూడా దేవుని బిడ్డల్లో ఉంది. అందుకనేమో దేవుడు పదే పదే ఈ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆన్లైన్లో కూడా బైబిల్ స్టడీలో యోవేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి అప్పుడు ధ్యానం చేసినప్పుడు బైబిల్ స్టడీలో మరలా ఉపవాస ప్రార్థనలో కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని 2:12 వాక్య భాగాన్ని తెలియజేస్తున్నాడు అని అంటే మనం ఎంతైనా ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనం ఖచ్చితంగా అమలుపరచాల్సిన వారంగానే ఉన్నాం. ఉపవాస ప్రార్థన అంటే యేసు ప్రభువు చెప్పాడు, మీరు దుఃఖముఖులై ఉండకండి, తలస్నానం చేసి మీరు అందరికీ సంతోషకరంగా కనిపించండి అని ఆయన యేసు ప్రభువు చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ మన జీవితాల్లో ఈ 4 ఉండాలి. ఏమిటివి అని అంటే, మొదటిది కన్నీరు విడచటం, రెండవది దుఃఖించటం, మూడవది మనఃపూర్వకంగా ఉండటం, నాలుగవది తిరిగి దేవుని వద్దకు రావటం. ఎంతమంది గ్రహించారు ఇప్పుడు ఈ విషయాన్ని? బాగా ఆలోచన చేసినట్లయితే మొదలా చెప్తున్నాను, మొదటిది కన్నీరు విడవాలి, రెండవది దుఃఖించాలి, మూడవది మనఃపూర్వకంగా ఉండాలి, నాలుగవదిగా దేవుని యొద్దకు రావాలి. ఇవి 4 ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన నీవు నేను చేసిన వారం అవుతాం. గనుక పిల్లరా, కన్నీరు విడవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? 126వ కీర్తన 5వ వచనం. మరి దావీదు ఎలా 6వ కీర్తనలో చెప్పాడో దానిని మనం చూసినప్పుడు, నా యొక్క కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో ఏం చేస్తాడంట? ఫలితం వస్తుందా రాదా? ఏమండమ్మా, ఏమయ్యా, బాగా గుర్తు చేసుకోండి. కన్నీరు విడుచుచు ఏ విత్తాలి? వాక్యము అనే దానిని విత్తుతూ ఉంటే ఏమొస్తుందట? సంతోషగానముతో ఏం చేస్తావు? పంటలు ఎత్తుకుంటావు. అర్థమైందా? అక్కడ 6:6లో చెప్పిన మాట ఏమిటంటే, నా కన్నీళ్లు విడిచిన దాన్ని బట్టి నా పరుపు తేలిపోయింది అని అన్నాడు. మరి ఇక్కడ చెప్తున్నాడు అదే కీర్తనకారుడు ఏమంటున్నాడు అని అంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు తన సంతోషగానముతో ఏం కోస్తాడంట. కాబట్టి ఫలితం ఉందా లేదా? ఫలితం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ప్రతి విషయానికి కూడా, అంటే నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగతంగా కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ చదువుల్లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ పనిబాటల్లో కావచ్చు, దేవుని పరిచర్యలో కావచ్చు, వీటన్నిటిలో కూడా మన జీవితంలో రావాల్సింది ఏమిటంటే కన్నీరు అనేది రావాలి. ఆ కన్నీరు అనేది రావటానికి చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి దేవుడు మనకిస్తాడు. అదే సంతోషగానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. మనం అలా చేయగలిగిన నాడు తప్పనిసరిగా మన జీవితాల్లో సంతోషంతో ఏం కోస్తామంట? పంటలు కోస్తాం. కాబట్టి ఇంకా దాని తర్వాత కూడా ఒక మాట ఉంది, పిడికెడు విత్తనాలు విత్తితే అక్కడ కూడా ఏమంటున్నాడు? కన్నీరు విడవటం, ఏడవటం, ఏడుస్తూ చేస్తే ఏం చేస్తుందంట? పనులు మోసుకొని వస్తారు. ఎంత ఆదాయమో చూడండి. నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావు, కానీ పంట అద్భుతంగా వస్తుంది నీ ఇంటిలోకి, నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి. ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడు మనకిస్తాడు. అందరూ అనుకుంటారు వాడెప్పుడు ఏడు ముఖముడేనని. అది లోకం తీరు. కానీ మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఉండాల్సింది ఏమిటి అని అంటే, పిల్లరా,
మనము దేవుని సన్నిధిలో, బయట కాదు. అందుకని యేసయ్య అన్నాడు, చాలామంది దుఃఖముఖంతో అందరు కనపడేటట్టుగా చేస్తారు, అది కాదు. దేవుని సన్నిధిలో మన యొక్క కన్నీరు, ఏడ్పు అనేది చాలా శ్రేష్టమైనదన్న సంగతిని గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ప్రధానమైనది ఏమిటి అని అంటే కన్నీరు ఏడవటం, లేకపోతే ఏడవటం. మరి దుఃఖించటం అంటే ఏంటయ్యా? దుఃఖించటం అంటే ఏమిటి? అది కూడా ఏడుపే కదా అని అనుకుంటున్నారు కదా. చూడండి, నాతో పాటు మరి దుఃఖించినటువంటి వ్యక్తిని గురించి నెహమ్యాను చెప్పాడు సహోదరుడు. నెహమ్యా అలా దుఃఖించాడు. ఎందుకు దుఃఖించాడు అని అంటే, యెరూషలేము గుమ్మములు కూల్చబడ్డాయి, యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి కదండి. అన్నీ కూడా మరి ఎన్నో విధాలుగా కాల్చివేయబడినటువంటి శత్రువులు ఆ పని చేసి పెట్టారు. ఆ విషయాన్ని వచ్చి నెహమ్యాకు చెప్పారు. అయ్యా, ఇలా జరిగింది, మీ పితరుల యొక్క మందిరము యొక్క సమాధులు అన్నీ కూడా కూల్చివేయబడ్డాయి అని అంటే, అక్కడే కూలబడిపోయాడు ఆయన. అక్కడే కూలబడిపోయి దుఃఖిస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు అని అంటే 120 రోజులు దుఃఖించాడు ఆయన. లెక్క ఉందే దానికి. కాబట్టి 120 రోజులు ఆయన దుఃఖించి ఆ తర్వాత రాజు దగ్గర నుంచి పర్మిషన్ పొందినాడు. కాబట్టి దుఃఖించటం వలన వచ్చేటటువంటి లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని అంటే, అతడు ఒక జీతగాడు, రాజు దగ్గర గిన్నె అందించేటటువంటి జీతగాడు. అతనికి పర్మిషన్ కావాలి ఎక్కడికి వెళ్ళటానికి? యెరూషలేముకి వెళ్ళటానికి. అలాంటప్పుడు అతడు అక్కడే కూలబడి కదండి, డ్యూటీ ఏమో చేసేవాడే, రాజు దగ్గరకు పోయి గిన్నె అందించేవాడే. కానీ అతడు ఉపవాసం ఉన్నాడు. 3 నెలలకి ఈయన రంగు బయటపడ్డాది. ఏమని బయటపడ్డాది అని అంటే, రాజు రాణి ఇద్దరు కూర్చో ఉండేటప్పుడు ఎందుకో రాజు నెహమ్యా ముఖం చూశాడు. నెహమ్యా ముఖం చూసి, ఏమయ్యా నీకు జ్వరం వచ్చిందా, మోషన్స్ ఏమైనా అయినాయా అని అడిగినాడు. అప్పుడు దానికి సమాధానంగా చెప్పాడు, నా పితరుల యొక్క ఊరు కూలిపోయి కాలిపోయి ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటానయ్యా అన్నాడు. ఛాన్స్ దొరికిందండి. ఆ ఛాన్స్ దొరకటానికి ఏమిటి కారణం చెప్పండి? ఏమిటి? 120 రోజులు ఉపవాసం చేస్తే రాజు ఆయన ముఖం చూడగలిగినాడు. వెంటనే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాణి పక్కనే ఉంది. రాణి ముందర ఈయన వాగ్దానం చేశాడు. ఏమనో తెలుసా? నీకేది కావాలో చెప్పు, నేను చేస్తానన్నాడు. చూసారా పిల్లరా? దుఃఖము ఎంతగా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. కన్నీరు ఎంతగా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడో వద్దు, కానీ దేవుని సన్నిధికి వచ్చావు, నీ వరకు నీవు కన్నీరు కార్చు. దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వు దుఃఖపడు. అది దేవునికే తెలియాలి. చూస్తారా? యాకోబు పత్రికలో చూడండి, నిజమో కాదో క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏం రాయబడిందో? దుఃఖం ఎట్లా ఉండాలంట అమ్మా? అండర్లైన్ చేసుకోండి. దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. ఏమా? మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. నీకు మారు మనసు లేకపోతే నువ్వు దుఃఖపడలేవు కదండి. నువ్వు దుఃఖపడుతున్నావు అని అంటే ఏదై ఉండాలి? మారు మనసు అయి ఉండాలి. అర్థమైందా? అర్థం కూడా లేకుండా దుఃఖించటం కాదు. అర్థమైందండి? కాబట్టి నీ దుఃఖం అనేది దేవునికి నీకు సంధానమై ఉండాలి. అంటే మీ ఇద్దరికే ఉండాలి ఆ టచ్లో. ఎందుకని? నువ్వు మారు మనసు పొందావు కాబట్టి దేవుని నీ దుఃఖాన్ని చూస్తాడు. మరి హిజ్కియాని గురించి చెప్పాడు సహోదరుడు కదా. హిజ్కియా ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది కదండి. యెషయా ప్రవక్త వచ్చాడు, అయ్యా నీ ఇల్లు చక్కబెట్టుకో, అయిపోయింది నీ సంగతి అని అన్నాడు. మీకు అర్థమయ్యేదానికి మన భాషలో చెప్తున్నా, నీ ఇల్లు చక్కబెట్టుకోవయ్యా, అయిపోయింది నీ సంగతి అని అంటే అతడు అయ్యా నా కోసం ప్రార్థన చేయమని అడిగినాడా? ఏం చేసినాడు?
తన ముఖాన్ని ఏం చేసినాడు? గోడ వైపుకి తిప్పుకొని దుఃఖించినాడండి. ఇది మారు మనసు. అయ్యా, నా జీవిత కాలంలో నేను ఎలాగ ఉన్నానో నీకు తెలుసు, ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత సత్యాన్ని పాటించానో, ఎలాగ నువ్వు చెప్పినట్టుగా నేను పరిపాలించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇది మారు మనసుకు తగిన దుఃఖం. చాలామంది ఏడుస్తారు, అబ్బో చెప్పలేం కదండి. తలకాయ నేలకేసి కొట్టుకుంటారు, చేతులు దబదబా కొట్టుకుంటారు. ఎంతసేపు అది? ఇది దేవుడు చూస్తాడా? చూడడు. చూసేది ఏమిటో తెలుసా? మళ్ళీ చదవండి, ఆ వచనం చదవండి, ఏం రాయబడి ఉందో. దైవ చిత్తానుసారమైన అది దేవుని చిత్తమై ఉండాలి ఆ దుఃఖం అనేది. ఇంకోటి ఏమంటున్నాడు? రక్షణార్థమైన మారు మనసు. ఇవి రెండు ఉంటేనే నిజమైన దుఃఖం. కాబట్టి ప్రియులు, జ్ఞాపకం చేసుకోండి, ఈ దినం తన దాసుని ద్వారా మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి రెండవ అంశం ఏమిటంటే దుఃఖము. మొదటిది ఏం చెప్పాను? కన్నీరు. రెండోది ఏం చెప్పినాను? మొదటి కన్నీరులో ఎవరు కన్నీరు కార్చారు? అమ్మా, దావీదు. వెరీ గుడ్, కన్నీరు కార్చాడు. రెండోది ఏమిటి చెప్పండి? దుఃఖము. ఎవరు దుఃఖపడ్డారు? నెహెమ్యా దుఃఖపడ్డాడు. రెండో ఆయన వచ్చి హిజ్కియా, రాజుగా ఉండి కూడా తన ముఖం గొడవ వైపు తీసుకొని దుఃఖపడ్డాడు. అందులో మారు మనసు వచ్చింది. ఒకవేళ అయితే తర్వాత తప్పిపోయాడు, వేరే విషయము. కానీ ప్రియుల, జ్ఞాపకం చేసుకోండి, ఈ దుఃఖము రక్షణార్థమైన దుఃఖము, మారు మనస్సు. అమలారాయలరా, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బయట ఉన్న వారిలో కూడా దుఃఖులు చూడకుండా ఒక్కసారి చూడండి, నీ దుఃఖం ఎలా ఉంది, నీ కన్నీరు ఎలా ఉంది, దేవునికి ఇష్టమైందిగా ఉందా? నిజంగా నువ్వు ఎక్కడికి వచ్చినప్పుడు నీ సమస్య తీరుతుంది కదండి. నీ దుఃఖం ఎలా దేవునికి ఇష్టముగా ఉందా? తప్పనిసరిగా దేవుడు నీ దుఃఖాన్ని చూస్తాడు. మూడోది చెప్తున్నాను, మనఃపూర్వకమైనది అయి ఉండాలి. ఎలా ఉండాలి? మనసు ప్లస్ పూర్వము అంటే పూర్తిగా ఉండాలి. ఏదో సగం ఇక్కడ సగం బయట ఉండకూడదు. ఏడు కూర్చోన్నావు, మా ఇంట్లో మా అమ్మ ఏం చేస్తుందో, మా అమ్మ టీవీ ఆఫ్ చేసిందో లేదో, ఇది కాదు. కంప్లీట్ ఇక్కడ మనము అయిపోవాలి. ఈ గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ కదండి. అలా ఇమ్మర్స్ అయిపోవాలనుకోండి. ఇమ్మర్స్ అయిపోతే అది మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన కదండి. చూడండి నాతో పాటు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి, ఏం రాయబడిందో. నీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకునుడి, నేను స్వస్థత పొందినట్లు మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై ఉంటుంది కదండి. అది ఎలా, ఇంకోటి ఏమిటి చెప్తున్నాడు దానికి అక్కడ? బహుబలము గలదై ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందట? ముందు దేవుడు అయిపోయింది, మనఃపూర్వకమైనదా లేదా? మరి దాన్ని వదిలేసి తర్వాత రాపుతున్నారేంటి? అది మనఃపూర్వకమై ఉంటుంది. రెండోది ఎలా ఉంటుంది? బలము గలదై ఉంటుంది. అంటే దేవుణ్ణి కూడా బలవంతం చేసేటటువంటిగా ఉంటుంది. ఇది ఎందుకు ఇవ్వాలయ్యా నువ్వు అని దబాయించి తీసుకునేదానికి ఉంటుంది. ఇది ఎలా ఉంది మన ప్రార్థన? ఎలా ఉంది మన ఉపవాసం? అర్థమైందండి? అవును, నాకు ఇవ్వాల్సిందే, నువ్వు, నేను వెళ్ళాల్సిందే, నేను పరిచర్య చేయాల్సిందే, ఎందుకు ఇవ్వు అని అడిగే దమ్ము ధైర్యం ఒక నీతిమంతునికి రావాలి. ఎవరు నీతిమంతుడు? ఒక్కడు నువ్వు లేడని చెప్పాడు. కానీ మన యేసయ్య నీతిమంతుడిగా ఉండి ఉచితంగా మనం నీతిమంతుడు చేశాడు. కేవలము మనం విశ్వాసము ద్వారా
మనం నమ్మిన దాన్ని బట్టి కదా. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట 23, 24 చూస్తే ఏమి రాయబడి ఉంది అక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23, 24 వచనాలు ఏం రాయబడి ఉంది? 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయము 23, 24. 3వ అధ్యాయము 23, 24. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా పోతున్నారు. కాబట్టి ఏదంట ఆయన కృపచేతనే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా మనం నీతిమంతులమైనాం. నీకే నీ ఏదంటారు చూడు, నీ ఐశ్వర్యం చూసో, నీ అందం చూసో, నీ చదువు చూసో కదండి, నీ గొప్పతనం చూసే కాదు మనం నీతిమంతులమైంది. ఉచితముగా ఆయన ఏం చేశాడు మనకు? నీతిమంతు. ఏదాని దీంట్లో ముందేముంది? నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. దీనివలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము యాకోబు పత్రిక వచ్చేటప్పటికి ఏమవుతుంది? మనఃపూర్వకమైన ఏమిటంట విజ్ఞాపన మనఃపూర్వమైనదై బహు బలము గలదై ఉంది. అమలరైలరా జ్ఞాపకం చేసుకోండి, ఇంతగా దేవుడు మన ప్రార్థన ఆలకించటానికి మనఃపూర్వకమైనదిగా ఉండాలి. అది ఎలా ఉంటుంది అని అంటే బలము కలిగిందై ఉంటుంది. నేను అరుచి చెప్పినా మరి ఏమని, ఎందుకు ఇవ్వవయ్యా అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం మనకి ఎందుకు వస్తుందంటే మనఃపూర్వకమైన ప్రార్థన అయి ఉంటేనే కదండి. అలా చేయగలిగిన నాడు మన ప్రార్థనలో ఉన్నటువంటి జవాబు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. దాన్ని ఎవరు ఊహించలేరు. ఈ దినాన 30 సంవత్సరాల క్రితం, బాగా వినండి, 30 సంవత్సరాల క్రితం కదండి 2, 3తో ప్రారంభించినటువంటి ఈ యొక్క పరిచర్య ఈనాడు కదండి 8 సంఘాలు అనుకోండి, 9 జరుగుతుంది అనుకోండి, 8 సంఘాల్లో కదండి 8 10 లేదా 8 5 ఇంకా తగ్గించేస్తున్నా, 8 5 40 కుటుంబాలు ఉన్నాయా లేవా? ఆలోచన చేస్తున్నారా? దీని వెనకాల ఏముంది చెప్పండి, అర్థం చేసుకోండి పిల్లరా. ఏదో మేమేడ ఊసిపోగా ఈ ఉపవాస ప్రార్థనలు జరపటం లేదు, కానీ మీరు ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు గుర్తు చేసుకుందాం పిల్లరా. ఏమంటే చెప్పండి, దీనిని గురించి ఇశ్రాయేలీయులకు చెప్పినాడు. ఏమని చెప్పాడు? మనఃపూర్వకంగా, ఇర్మియా చెప్పాడు, మనఃపూర్వకంగా దేవుని యొద్దకు రండి అని పిలిచాడు. ఆయన చెప్పిన కోట్లే నేను చెప్తున్నాను ఇప్పుడు. మొదటగా ఏమిటి? కన్నూరి విడిచింది ఎవరు? దావీదు విడిచాడు. తర్వాత హిజ్కియా విడిచాడు. తర్వాత నెహెమ్యా విడిచాడు, దుఃఖించినాడు. ఆ తర్వాత ఇప్పుడు మనఃపూర్వకముగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలుని రమ్మని ఇర్మియా ప్రవక్త పిలిచినాడు వాళ్ళని. 4వది ఉంది, ఏమిటది? తిరిగి ఏముంది? 2:12 ఏముంది? తిరిగి ఆయన యొద్దకు రావాలి, తిరిగి దేవుని యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. అంటే ఇంకా మనం దేవునికి దూరంగా ఉన్నావేమో. ఈ దినాన బాగా గుర్తు చేసుకోండి పిల్లరా, దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి రండి అని పిలుస్తున్నాడు దేవుడు. నేను ఇది ఉపవాస ప్రార్థనలో కూడా చెప్పా, రండి అంటున్నాడంటే రక్షణ ఇస్తాడు. నాతో రండి అని అంటే కదండి, నా పరిచారం చెయ్యండి అని 2 ఆయనే పిలిచి చెప్పాడు కదండి. రండి అని అంటున్నాడంటే రక్షణ ఇస్తారమ్మంటున్నాడు. 2వది నాతో కలిసి రండి అని అంటే ఆయన ఏమి చెప్తున్నాడు? నాతో కూడా కలిసి పరిచర్య చేయండి అంటున్నాడు. అలాగైతే పిల్లలు ఇక్కడ చూడండి, తిరిగి ఎక్కడికి రమ్మంటున్నాడు? నా యొద్దకు రండి అంటున్నాడు కదా. దేవుని యొద్దకు రావాలి. మనము దేవుని యొద్దకు వచ్చి ఉంటే పిల్లరా, చివరిగా చెప్తున్నాను, మనము నిజంగా దేవుని యొద్దకు వచ్చి ఉన్నామా? ఆలోచన చెయ్యండి. చూడండి, అదే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం రాయబడిందో చూడండి పిల్లరా. ఏమా మళ్ళా చదవండి. రండి అంటే రాలా ఇంకా మీరు? అంతేనా? దీని అర్థం అదేనా? వచ్చినారమ్మా అందరు దేవుని వద్దకి? ఎక్కడున్నారు? నిజమేనా? నమ్మమంటారా?
దేవుని యొద్దకు వచ్చి ఉన్నారని నమ్మకం ఉందా మీకు? అంటే వస్తే ఏం జరుగుతుంది అంటే చూడండి, మళ్ళా అప్పుడు ఆయన, అది సంగతి. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నేను చెప్తున్నాను కదా, బాడీ ప్రజెంట్, అబ్బో బాగా చెప్తున్నారు ఈ మాట కదండి. అందరూ అట్టే ఉండరేమో. అప్పుడు దేవుడు వస్తాడా? అప్పుడు దేవుడు వస్తాడమ్మా? రాడు. నువ్వు నామకార్థంగా వచ్చున్నావని అని లెక్క. సంపూర్ణంగా మనపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నా బిడ్డ అని కౌగిలించుకుంటాడు. నా బిడ్డ అని కౌగిలించుకుంటాడమ్మా ఆయన. ఇంకెవరితో పనిలే. నీకు కుటుంబం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు కూడా, కానీ నిన్ను ఆయన, అందుకని ఒక్క మాట చెప్తాను నేను, ఏమిటో తెలుసా? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏం రాయబడిందో. యెషయా గ్రంథం, ఎవడు నీ మీద, ఎవని మనసు నీ మీద అనుకును వానిని ఏం చేస్తాడంటమ్మా? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఆనుకోవాలి. ఆయన వద్దకు వచ్చి ఏదో అంటి ముట్టినట్టు ఉండకూడదు. బాగా అర్థం చేసుకోండి పిల్లరా, ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. అందుకనే యేసయ్య ఎప్పుడూ కూడా ఎవరిని నీచంగా తక్కువగా చూడలేదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పడి ఉన్న ఆ స్త్రీ ఆయన వస్త్రం ముట్టగానే బాగుపడిన తర్వాత ఆమె యేసయ్య అన్న అడిగిన మాటకి భయపడిపోయింది. అమ్మో, నన్ను తెలుసు కనుక్కున్నాడే యేసయ్య, ఎడ చేయాలి అని ఆమె ఏం చేసిందో తెలుసా? భయపడింది, వణికింది, సాగిలపడింది. 4వది తనకు జరిగిందంతా చెప్పింది. 4 ఉన్నాయి అక్కడ. మొదటిది ఏం చేసింది? భయపడింది, వణికింది, తర్వాత సాగిలపడింది. మీరు చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది ఆ మాట. క్షమించండి, మార్కు సువార్తలో ఉంది ఆ మాట 5వ అధ్యాయంలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, ఏం జరిగింది? భయపడ్డాది, వణికింది, 2వది సాగిలపడింది, 4వది ఏం చేసిందో తెలుసా? తనకు జరిగినదంతా యేసయ్య. ఇది ఆనుకోవటం అంటే, ఇది ఆనుకోవటం అంటే, ఇది దేవుని దగ్గరికి రావటము అంటే. గనుక పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దినాన ఇలాంటి పరిస్థితి మనకు రావాలి. ఈ దినాన దైవజనుల ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మనము ఒక్క ముక్కైనా మనసులోకి ఇస్తే అలాగే అంతగా మనల్ని దేవుడు బలపరుస్తాడు. కాబట్టి 4 విషయాలు ఆ యొక్క యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. కన్నీరు, దుఃఖం, ఇంకా మనకు పూరకం, 4వది ప్రభు దగ్గరికి రావటం. ఈ 4 మనం గుర్తు చేసుకున్నట్లయితే మన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనకు ఒక ప్రయోజనం ఉంది, ఒక ఉపయోగం ఉంది. గనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే సమయంలో ఈ సమయంలో మనం మరి ప్రతి వారము లేకపోతే ఈ యొక్క సంఘాల్లో చెప్తున్నటువంటి దైవజనుల యొక్క ఉపవాసంలో ఒకటి మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి నాతో పాటు. ఇంతకుముందు మోషేను గురించి చెప్పాం. 40 దినాలు సీనాయి కొండ మీద ఉండి దేవుని ఆజ్ఞలు తెచ్చాడు. అది ఎంతో ప్రయోజనకరమైంది. ఆయన ముఖము ఎలా ఉండింది అంటే ప్రకాశించను అని సంగతి మనం చూసాం. తర్వాత ఏలియాని చూసాం. ఏలియా కూడా 40 దినాలు ఆయన నడిచి వెళ్ళాడు. ఒక్క పూట తిన్నాడు, 40 దినాలు నడిచిపోయినాడు. దేవుడు అద్భుతమైన రీతిగా ఆయన చేత 2 రాజులను అభిషేకం చేయించాడు. ఆ తర్వాత ఒక కాబోయేటటువంటి ప్రవక్తను కూడా ఆయన చేతనే అభిషేకించాడు. అంతేకాదు 4వది తెలుసా? అగ్ని రథాల మీద ఆయన తీసుకుపోయాడు. ఎవరిని? ఏలియాని అగ్ని రథం. ఆయన చావు చూడలేదు. ఆయన చనిపోకుండా ఏమి వెళ్ళాడు? అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు. అంటే ఉపవాస ప్రార్థనలో ఉండే గొప్పతనం చూడండి. మోషే చేసినాడు, ఏలియా చేశాడు. ఈ దినాన ఎజ్రాని గురించి కొద్దిగా చెప్తాను నేను. ఎజ్రా అంటే సహాయము అని, ఎజ్రా అంటే సహాయము అని ఈయన చేసినటువంటి మాట ఒకసారి మీ ముందుకు తీసుకుని వస్తాను కదండి. బాగా వినండి పిల్లరా. ఇప్పటికే మీకు నీరసం వచ్చేసి ఉంటుంది. అందుకని మీ చెవులు ఇప్పుడు గెళ్ళు కూడా పడిపోయి ఉంటాయి కదా. వింటున్నారా? ఏమో రెస్పాన్సే లేదు. ముందరవాడు తప్ప వెనకాడుక లేదు ఆ మాట.
కదా. పని ఇప్పుడు చెప్పండి, ఎజ్రా ఎవరు? సహాయము కదా. ఈయన ఎవరు అని అంటే శాస్త్రి, ఎజ్రా శాస్త్రి అని పేరు ఈయనకి. ఈయన నోటిలో ధర్మశాస్త్రం అంతా ఉంటుంది, అంత అద్భుతమైన వాడు ఈయన. అలాంటి ఎజ్రా ఏం చేసినాడు అని అంటే ఒక మాట చెప్తాను చూడండి. గొప్ప ప్రార్థనాపరుడు ఈయన. ఎంతగా అంటే 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులరా, ఏం రాయబడిందో చూడండి. మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని సుఖ ప్రయాణం కలుగుజేయుటకై ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఏమున్నారంట వీళ్ళు? అర్థమైందా మీకు ఇప్పుడు? ఇక్కడికి వచ్చింది ఎందుకు మనం? దాని పైన చెప్పండి అమ్మా. ఏం మళ్ళీ చదువమ్మా. మాకును అంతకుముందు ఏం రాయబడింది? మాకును మా సంతతికిని ఉందా లేదా మాట? మా చిన్నవానికిని మా ఆస్తికిని అయ్యే కదా మనకు ఉండేది ఈ దినాల్లో, ఈ లోకంలో ఉండేది అదే మనకు. ఏంది? మాకు, మా పిల్లలకి, మా ఆస్తికి కదా. ఇదే కదా మనం కోరుకునేది. ఇందుకు ఎక్కువ ఏమైనా కోరుకుంటున్నారా? లే, కరెక్ట్గా చెప్పారు మీరందరూ. అసలు దేవుని పని మానేసినారు, దీనికి మాత్రం తలకాయ ఊపుతున్నారు కానీ కదా. అయ్యో ఇంకోటి ఉందని చెప్తున్నారు ఎవరన్నా? చెప్పటంలా. మాకు, మా పిల్లలకి, మా ఆస్తికి. కానీ ఈ ఎజ్రా అలా ఎందుకు కోరుకున్నాడు అని అంటే, అలాగ ఉపవాసం ఎందుకున్నాడు అని అంటే, ఆయన బయలుదేరింది ఎక్కడికి అని అంటే యెరూషలేము గుమ్మలు కట్టడానికి పోతున్నాడు. అర్తహషస్త అనేటటువంటి ఆ రాజు ఈయనకి పర్మిషన్ ఇవ్వాలి గనుక అందరూ కలిసి అహావా అనేటటువంటి నది దగ్గర మోకరించినారండి కదండి. మనం ఈ దినాన ఎక్కడ మోకరిస్తున్నాం? దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉన్నాం. ఏ దానికోసం ప్రార్థన చేస్తున్నాం? నా కోసము, నా పిల్లకాయల కోసం, నాకుండే ఆస్తి కోసం, నాకుండే వ్యాపారం కోసం. ఇది కాదు, ఇవన్నీ ఉండాలి. అదే సమయంలో దేవుని పని కూడా ఈ సంవత్సరం నేను చేయాలని తీర్మానం చేసుకోవాలి కదా. కాబట్టి ఇంతవరకు ఎక్కువ సమయం పడుతుంది కనుక నేను ఆపుతున్నాను. ఇదే ఎజ్రాని గురించి మరొక వారం మనం మరో ఉపవాస ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. దయచేసి గుర్తు చేసుకోండి. కాబట్టి ఈ యొక్క ఎజ్రా మరొక మాట చెప్తాను చూడండి. ఈయన శాస్త్రి అన్న మాటకు మనం గుర్తు చేసుకున్నట్లయితే అదే 8వ అధ్యాయము 10:1 చూడండి. ఎజ్రా గ్రంథంలోనే కదా ఎలా ఉన్నాడంటమ్మా? ఈయన ప్రార్థనా వీరుడు. ఈయన ప్రార్థనా వీరుడు. అందరినీ సమకూర్చాడు, వాళ్ళందరినీ మోకరింపజేశాడు కదండి. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మాకు, మా పిల్లలకు, మా ఆస్తికి. ఎందుకనంటే మేము మధ్యలో వెళుతున్నాం, ఒక నది ఉంది, ఆ నది దాటిపోవాలి, అక్కడ దొంగలు ఉంటారు, అడ్డగించే వాళ్ళు ఉంటారు కదండి. ఈ పని మేము యెరూషలేముకి వెళ్ళి పని చెయ్యాలి, కాబట్టి నీవు వీటన్నిటిలో కాపాడమని అడిగినాడు. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చూస్తే ఏం చేస్తున్నాడు? 10వ అధ్యాయం 1వ వచనంలో సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసినాడు. జ్ఞాపకం చేసుకోండి. ఈయన ప్రార్థనా వీరుడు. అలాగే ప్రియుల జ్ఞాపకం చేసుకోండి, చాలా విశ్వాసం కలిగిన వాడు. ఈ ఎజ్రా చాలా విశ్వాసం కలిగిన వాడు. రాజు దగ్గర ఎంతగా తన దేవుని గురించి గొప్పగా చెప్పాడో ఆ మాట చెప్తాను చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలోనే 22-23 వచనాలు చూడండి. ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు అయ్యో ఎవరితో చెప్పినారమ్మా? ఏదో సామాన్యుడితో చెప్పలేదమ్మా ఈ మాట. అర్థమవుతుందా మీకు? ఒక చిల్లరోడితో చెప్పలా ఈ మాట. రాజు అయినటువంటి అర్తహషస్తతో ఒక ఎజ్రా చెప్తున్నాడమ్మా.
ఒక సామాన్యుడు చెప్తున్నాడు. ఏమిటి? మళ్ళా చదవండి ఆ మాట. ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము ఎలా ఉంటుందట? తోడుగా ఉంటుంది. రాజా వినవయ్యా, నువ్వు ఒక అన్యుడివి, నువ్వు విగ్రహాలు పూజించేవాడివి. నా దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తే నువ్వు అనుమతి ఇచ్చావు నాకు. అయితే నా దేవుని యొక్క గొప్పతనం చెప్తా చూడు. ఎలాంటి వాడైనా ఆయన ఆశ్రయించే వారందరికీ ఇంకా ఏం చెప్తున్నాడు? ఉండును గాని ఆయన కానీ విసర్జించిన వారందరికీ ఎలా ఉంటుందట? జ్ఞాపకం చేసుకోండి. ఎంత ధైర్యంగా చెప్పాలంటే ఒక రాజు దగ్గర ఈ మాటలు చెప్పినాడు ఎజ్రా. అందుకే చెప్పాను, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఉదయం మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ ఏం చేశాడంట? చదివి వినిపి. ఏం చేస్తున్నారమ్మా? ఎప్పటి నుంచి ఎప్పటిదాకమ్మా? ఉదయం నుంచి. మనం మధ్యాహ్నం వచ్చి 2 గంటలు ఉండమంటే ఓయమ్మ అంటున్నారు. ఎప్పటి నుంచి? ఎవరంట? స్త్రీ పురుషులు ఏం చేస్తున్నారు? అది కాదమ్మా, నిలబడ్డారా లేదా? వాక్యం చదివినంతసేపు ఏం చేస్తున్నారు వాళ్ళు? అర్థమైందా? మనం కూర్చొని ఫ్యాన్లు వేసుకొని హాయిగా వాక్యం వినండి అంటే ఎంత బాధో కదండి. ఇంకా గాల అని చూస్తుంటాం. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఈ సమయంలో మరి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే ఉదయం నుంచి, మరి ఎన్ని గంటలు ఇక్కడ చెప్పలేదు కానీ, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నారు వాళ్ళు? నిలవబడ్డారు కదండి. చదువు వినిపిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? శ్రద్ధగా, అశ్రద్ధగా కాదు, శ్రద్ధగా ఏం చేస్తున్నారు? ఇంకొక మాట చదవండి 5వ వచనంలో. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గంధమును విప్పగానే మరలా నిలబడ్డారు. అంతకుముందు నిలబడ్డది ఒకటైతే, మరలా ఆయన ఎత్తుగా పోయి మాట్లాడితే మళ్ళీ నిలబడ్డారట. నిలబడి ఎజ్రా ఏమని చెప్తున్నాడు చూడండి. మహాదేవుడు యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అంటున్నారు. మనం ప్రార్థన చేస్తే ఆమేన్ కూడా చెప్పము మనం కదండి. ఎంత ఘోరాతి ఘోరం అంటే మనము ఆమేన్ చెప్పమంటే చెప్పరు. దేవునికి మహిమ కలిగిన అంటే ఆమేన్ చెప్పరు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడమ్మా. నేను చెప్పింది వాక్యానుసారమా లేకపోతే వాక్యం కాదా? మరి ఎందుకు చెప్పరు మన వాళ్ళు? ఎందుకు ప్లాస్టర్లు వేసుకొని ఉంచారు నోటికి? మర్చిపోతారు. ఒక్కసారి వాత తీస్తే దేవుడు నేను కాదు. కాబట్టి ఆలోచన చేయండి పిల్లరా. దేవుని వాక్యం ఎలా చెప్తూ ఉంటే మనం అశ్రద్ధగా ఉండకూడదు. అందుకే నేను చదివించినాను. నెహెమ్యా ఎజ్రా ఇద్దరు కలిసి పడిపోయిన, కూలిపోయిన, కాలిపోయినటువంటి గుమ్మాలను కదండి, యెరూషలేము గోడలను కట్టినారండి 52 రోజుల్లో. మరి అలాగైతే మనం ఏం చేస్తున్నాం? సంవత్సరం అంతా ఉంది మనకు, కానీ మనం ఏం చేయటం లేదు కదండి. ప్రార్థన లేదు, పరిచర్య లేదు కదా. బాగా ఆలోచన చేయండి పిల్లరా. నేను ఇదిగో ఏదైనా ఒక వాక్యం చెప్పాలి అని అంటే దాని గురించి పూర్వపరాలని తెలుసుకుంది మనం చెప్పలేము. కాబట్టి ఆలోచన చేయండి నాయన. మీకు చెప్తున్నాను, ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన ఎందుకు మొదలుపెట్టినాము అని అంటే ఏదో టైం గడిచిపోయేదానికి కాదు, కానీ మన జీవితంలో అద్భుతమైన రీతిగా ఈ కార్యాలు జరగాలని. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పినాను నేను. మోషే 40 దినాలు ఉపవాసం ఉంటే 10 ఆజ్ఞలు చేతపట్టుకొని వచ్చాడు కదండి. ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు అప్పచెప్పినాడు.
కదా. ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు. అద్భుతమైన రీతిలో ఆయన మరి రాజులను అభిషేకం చేశాడు, ప్రవక్త అభిషేకం చేశాడు. అదే సమయంలో ఆయన అగ్నిరథాల మీద దేవునితో కొనిపోబడ్డాడు. ఉపవాస ప్రార్థన ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత ఎజ్రాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎజ్రా ఎంత విశ్వాసంగా దేవునిలో ఎదిగాడు అని అంటే, పిల్లల్ని పెద్దల్ని అందరిని సమకూర్చాడు, అహావా నది దగ్గర మోకరింపజేశాడు, ఉపవాసం ఉండాడు కదండి. రాజు దగ్గర ఎదిరించి మరీ మాట్లాడాడు. అయ్యా అత్తహశస్త రాజా, నీ దేవుడు కాదు, మా దేవుడి సంగతి చూడు. మా దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు. ఆయన్ని విసర్జిస్తే మాత్రం ఫినిష్ అని చెప్పేశాడు కదా. అదే మేము చెప్తే మాత్రం వాళ్ళు కోపపడతారు. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దయచేసి చెప్తున్నాను, ఇలాగా మనము ఆ విషయాలు కనుక్కొని ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను.